గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ గాయత్రి స్కూల్ వారు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వేదికను అలంకరించిన పెద్దలు, చైర్మన్ గారు, మాకు గురువు సమానులు స్వామినాయుడు గారికి, అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు సోదరులు కొట్టు శంకర్ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి పెద్దలకి, అలాగే తల్లిదండ్రులకి, కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులు సహా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు ఇదే విద్యా సంస్థలో చిన్నప్పుడు యూకేజీలో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు చదివానంటే నా చదువుకు పునాది అయినటువంటిది ఈ యొక్క గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ. అటువంటి సొసైటీలో తిరిగి కేంద్ర మంత్రిగా మళ్ళీ ఇదే స్టేజ్ మీదకు వచ్చి మీ అందరి ముందు నిల్చోవడం నాకు అత్యంత గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ అనుకున్నటువంటిది కాదు, కానీ ఆ గాయత్రీ దేవి తాలూకు ఆశీస్సులు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లల మీద ఏ రకంగా ఉంటాయనడానికి నేనే ఒక ప్రత్యేకమైన ఉదాహరణని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఈ విద్యా సంస్థల్లో వేసినటువంటి బీజం అనేది మీరు తెలుసుకోవాలి. అప్పటికే నేను ఇక్కడ చదువుతున్నప్పుడు మా నాన్న ఎర్రనాయుడు గారు ఒక ఎమ్మెల్యేగా ఉండేవారు. ఎమ్మెల్యే అంటే చాలా పెద్ద స్థానం సమాజంలో, ఎమ్మెల్యే కుటుంబం, ఎమ్మెల్యే కొడుకు అని చాలా రకాలైనటువంటి ఇవి ఉండొచ్చు. కానీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి రోజుల్లో కూడా మిగతా విద్యార్థులు ఏ రకంగా ఉండేవారు, మిగతా విద్యార్థులకి ఏ రకంగా ట్రీట్ చేసేవారు, అదే రకంగా మమ్మల్ని కూడా అందరితో సమానంగా ట్రీట్ చేయడం వల్లే మేము ఈ రకాలైనటువంటి గుణాలు నేను కానీ మా అక్క భవానీ గారిని నేర్చుకున్నామనేది కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడూ కూడా వేరేగా స్పెషల్ ట్రీట్మెంట్ ఏది లేకుండా అందరికీ కూడా సరి సమానంగా చూస్తూ సరస్వతీ దేవి ముందు ప్రతి ఒక్కరు కూడా అర్హులే, అందరూ కూడా సమానులే అన్న విషయం ఇక్కడ గాయత్రి స్కూల్ తాలూకా స్పెషాలిటీ అని తెలియజేస్తున్నాను. ఇప్పుడే మనం కల్చరల్ ఫంక్షన్ కూడా చూసాం, ఎంత అద్భుతంగా పిల్లలందరూ కూడా చేశారు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచం మనం అందరూ కూడా మర్చిపోతున్నాం. మన మూలాలు ఎక్కడున్నాయో, మన విశిష్టత ఎక్కడుందో, మన సంస్కృతి ఎక్కడుందో మనం అందరం కూడా గమనించలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విలువలు కానీ, మనకి నేర్పేటటువంటి జ్ఞానం కానీ, ఇవన్నీ ఒక పక్కన అకాడమిక్స్ తో పాటు మన కల్చర్ మీద, వాటి మీద కూడా ఎంతో శ్రద్ధ పెట్టి పిల్లలకి చేస్తున్నటువంటి బోధన కూడా చాలా అభినందనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆధునిక భారతదేశంలో మన పురాతనంగా ఉన్నటువంటి మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన వేదాలు, మన సనాతన ధర్మం, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత రేపు భావితరాలకి కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. అటువంటిది ప్రత్యేకంగా మన గాయత్రి స్కూల్ లాంటి వాళ్ళు శ్రద్ధ పెట్టి మరి మన పిల్లల్ని ఆ కోవలో ముందుకు నడిపించడం అనేది నిజంగా హర్షణీయం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రతి ఒక్కరికి, స్వామినాయుడు గారి దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను కానీ సక్రమంగా చేయగలిగితే, మంచి పనులు చేపడితే ఎంతమంది మీద ప్రభావం చూపుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కార్యక్రమం చేస్తే ఒక నియోజకవర్గం మీద దాని తాలూకా ప్రభావం ఉంటుంది. అటువంటిది నాలాంటి ఒక్కడే అంత ప్రభావితం చేయగలిగితే నాలాంటి వాళ్ళని సృష్టించే శక్తి ఈ గాయత్రి స్కూల్కి ఉందని తెలియజేసుకుంటున్నాను. ఎంతో మందిని తయారు చేసింది రాజకీయ నాయకులు, అలాగే డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలా రకరకాలైనటువంటి సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో గాయత్రి స్కూల్ నుంచి ఈరోజు అందరూ కూడా ఉన్నారు. దానికి కారణం డిసిప్లిన్ తో, కమిట్మెంట్ తో, విలువలతో ఇక్కడ చేసేటటువంటి బోధన వల్ల ఇన్ని సంవత్సరాలైనా సరే ఎంతో పటిష్టమైనటువంటి స్థానంలో ఇక్కడ గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళ తాలూకా స్థానం చిరస్థాయిగా ముందుకు నడుస్తూ ఉంది. 40 సంవత్సరాల ముందు ఏ రకంగానైతే ఇక్కడ ఒక ఇన్స్పిరేషనల్ గా అప్పటిలో ఇలాంటి స్కూల్ పెట్టడం అని అంటే సాదా సీదా విషయం కాదు. కానీ ఒక సంకల్పంతో శ్రీకాకుళం లాంటి జిల్లాలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం పిల్లలకు అందించాలి, తద్వారా సమాజంలో సామాన్యుల్లో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని స్వామినాయుడు గారు ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం ఈ రోజు ఒక మహావృక్షంలో మారి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ రోజు అలుమ్నైగా దేశ విదేశాల్లో కూడా ఉన్నారనంటే అది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి స్కూల్ భవిష్యత్తులో కూడా మన జిల్లాకి ఒక ప్రధానమైనటువంటి విద్యా కేంద్రంగా ఉంటూ ఎంతో మంది తాలూకా జీవితాలని ప్రభావితం చేస్తూ వాళ్ళకి కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఆ భగవంతుడు ముఖ్యంగా గాయత్రీ దేవి తాలూకా ఆశీస్సులు ఇన్స్టిట్యూషన్ మీద, అలాగే మన పిల్లల మీద
నిరంతరం కూడా ఉంటూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటితో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. పిల్లలకి అందరికీ కూడా తెలుస్తుంది, ఒక కొత్త పుస్తకంలో రాసేటప్పుడు ఎంత ఉత్సాహంగా మనం ఉంటాం. పాత పుస్తకం అని అంటే ఇప్పుడు రెగ్యులర్ గా నేను రాసేది. కొత్త పుస్తకం ఎప్పుడైనా ఇస్తే కొత్త ఆలోచనలు వస్తాయంటే ఎలా మొదలు పెట్టాలి, ఓం సాయిరాంతో మొదలు పెడదాం, ఏం రాసి మొదలు పెడదాం, కొత్తగా ఏం రాద్దాం, ఆలోచనలు కూడా కొత్తగా చిగురిస్తూ ఉంటాయి. అటువంటిది ఈరోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో అంతే ఉత్సాహంగా మన అందరం కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు, మనం కోరుకుంటున్నటువంటి విజయాలు అవన్నీ కూడా సాధించడానికి గాయత్రీ దేవి తాలూకు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి. శ్రీకాకుళం జిల్లా అంటే ఎప్పటి నుంచో ఒక విషయం వెనుకబడినటువంటి జిల్లా అనేది, కానీ నేను మాత్రం నమ్మను. 543 మంది ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉంటే అందులో 30 మందికే కేంద్ర మంత్రిగా కూర్చునే అవకాశం ఉంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎంపీ ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడనంటే వెనుకబడినటువంటి జిల్లా అంటే ఎవరైనా నమ్ముతారని మీ అందరికి అడుగుతున్నాను. మన పిల్లల్లో కూడా అదే రకమైనటువంటి సామర్థ్యం ఉంది, ఆ టాలెంట్ ఉంది. దేశాల్లో విదేశాల్లో కూడా మన పిల్లలు వెళ్ళి వాళ్ళ తాలూకా టాలెంట్ తో ఉన్నతమైనటువంటి కీర్తిని సంపాదించుకుంటున్నారు. అవన్నీ కూడా మనం గమనించాలి. మన యాటిట్యూడ్ ని, మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలి. మన పిల్లలకి కూడా రేపు ఎదిగేటటువంటి పిల్లలకి కూడా ఆ రకంగా ఇన్స్పిరేషనల్ గా వాళ్ళందరికీ కూడా తయారు చేయాలి, మోటివేట్ చేయాలి. అందుకనే మనం పిల్లలకి ఇచ్చేసేటప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి అయ్యో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉండిపోయావు కాబట్టి నీకు సరైన అవకాశాలు రావట్లేదు అన్నటువంటి మాట మాత్రం ఏ ఒక్కరూ చెప్పకుండా వాళ్ళని కూడా మీరు ఉత్తేజపరుస్తూ మన జిల్లాలో పుట్టినందుకు వాళ్ళు కూడా అదృష్టవంతులుగా భావిస్తూ మన జిల్లా ఉండేటటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తుల నుంచి వాళ్ళు ఇన్స్పిరేషన్ నుంచి మోటివేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఏదో సాధించాలన్నటువంటి తాపత్రయంతో ముందుకు రావాలి. జిల్లా తాలూకు రూపురేఖలు మార్చాలి. అది కేవలం కేంద్ర మంత్రి గానో ఒక ఎమ్మెల్యే గానో ప్రభుత్వం వల్ల కాదు. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంకల్పంతో తోడై ముందుకు రావాలి. అందరం కూడా కలిసికట్టుగా మనం ఒకే లక్ష్యం మీద ముందుకు వెళ్తే దేశంలో అగ్రస్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంటుందన్న దానికి నేను ఒక ప్రధానమైనటువంటి నమ్మకం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అది జరిగి తీరుతుంది కూడా. ఆ లక్ష్యానికి ప్రతి ఒక్కరం కూడా తోడు కావాలి. ముఖ్యంగా రాబోతున్నటువంటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మోటివేట్ చేస్తూ ముందుకు నడిపించాలి. ఈ రోజు ఉద్యోగ అవకాశాలు చాలా మంది ఇక్కడ లేవని చెప్పి ఎక్కడెక్కడో ప్రాంతాలకు వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు కేంద్ర మంత్రిగా కూడా నేను ప్రధాన లక్ష్యం నేను పెట్టుకున్నది ఇక్కడే స్థానికంగా మంచి కంపెనీలు, మంచి ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొని వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులకి చక్కగా ఇక్కడే ఉద్యోగాలు తీసుకొని రావాలి. లేకపోతే శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ఎంతో లాయల్ గా ఉంటారు, చాలా డ్యూటీ మీద కమిట్మెంట్ తో పనిచేస్తారని ఎక్కడెక్కడికో వెళ్ళి 30-40 సంవత్సరాలు ఒకే కంపెనీలో అలా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. దుబాయ్లో అంటే విదేశాలలో కూడా శ్రీకాకుళం జిల్లా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరూ కూడా హైర్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడెక్కడికో ఎవరి కోసం వెళ్ళి పనిచేసే బదులు మన జిల్లాలో మన జిల్లా ఉత్తీర్ణత కోసం మనం ఎందుకు కృషి చేయకూడదు? అది జరగాలనంటే మనకి ఇక్కడ సరైన కంపెనీలు ఉండాలి, సరైన అవకాశాలు రావాలి. దానికోసం జిల్లాలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా జోడించి మనం మంచి ఇన్వెస్ట్మెంట్స్ కి అనుకూలంగా ఉండేటటువంటి ఒక జిల్లాగా తయారు చేయాలని నా వంతుగా కృషి చేస్తున్నాను. రానున్న కాలంలో దాని వైపే నేను అడుగులు కూడా వేస్తాను. ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నాకు ఒక అవకాశం వచ్చింది. అందరూ అనుకున్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే ఏముంటుందా అని. కానీ సివిల్ ఏవియేషన్ లో కూడా రేపు భవిష్యత్తులో ఎవర్రా మినిస్టర్ అని అంటే అదిగో రామ్మోహన్ నాయుడు మినిస్టర్ గా ఉన్నాడు సివిల్ ఏవియేషన్ అని చెప్పుకునే స్థాయిలో సివిల్ ఏవియేషన్ లో కూడా మార్పులు తీసుకొని రావాలని నేను కృషి చేస్తున్నాను. దేశ స్థాయిలో కూడా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా సివిల్ ఏవియేషన్ కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలనంటే బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఒకటి కడితే చిరస్థాయిగా మన జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంటుందనే ఆలోచనతో దానికి కూడా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈరోజు ఎక్కడ మంచి ప్రదేశం ఉంటే అక్కడ గుర్తించి ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో నిర్మించాలన్నది ఒక లక్ష్యం కింద తీసుకొని ముందుకెళ్తున్నాం. ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మిస్తే అది రేపో ఎల్లుండో అవసరం కాదు, ఒక 10-15 సంవత్సరాల తర్వాత మన జిల్లాకి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ప్రాంతంగా మారుతుంది. దూరదృష్టితో కొన్ని ఆలోచనలు చూసుకొని మన అందరి కోసం, జిల్లా కోసం కొన్ని చేయాల్సినటువంటి క్రమంలో ముందుకు నడుస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, మీ ఆశీర్వాదం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మీ పిల్లల్ని ఎంతో ఆశతో ఇక్కడ ఈ కాలేజీల్లో, ఈ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. దయచేసి వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళకి హోలిస్టిక్ గా చదువుతో పాటు విలువల మీద కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. కాస్త కూస్త అశ్రద్ధగాని వహించామనంటే వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీదకి వెళ్తుంది, దీని మీదకి వెళ్ళిపోతుంది.
వాళ్ళ దృష్టి దీని మీదకి వెళ్ళిందని అంటే ప్రపంచం తలకిందులైనా సరే ఆ మెడ కూడా ఇటు తిప్పే పరిస్థితి ఏ ఒక్క పిల్లవాడి దగ్గర కూడా ఉండదు. దీని ప్రభావం ఈ రోజు తెలియకపోవచ్చు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మైండ్ డెవలప్మెంట్ లో ఎన్నో రకాలైనటువంటి ఈ రోజు రీసెర్చ్లు అన్ని కూడా జరుగుతున్నాయి. దాని ప్రభావం అప్పుడు ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా తీసుకోకుండా గతంలో ఏ రకంగా మనం పెరిగామో ఆటలు ఆడుకుంటూ 10 మందితో కలిసి ఫిజికల్ గా గేమ్స్ ఆడుకుంటూ ఏ రకంగానైతే మనం పెరిగామో అదే రకంగా మన పిల్లలకు కూడా అటువంటి అవకాశాలు కల్పించండి. కాస్త కష్టమైన కఠినంగా ఉన్నా సరే కొన్ని నిర్ణయాలు మీకు మీరే తీసుకొని పిల్లల్లో మాత్రం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎప్పుడైనా ఉండాలంటే ఒక షార్ప్ మైండ్, ఫోకస్డ్ మైండ్ వాళ్ళకి ఉండాలంటే మాత్రం వాళ్ళకి చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం తెలిసే స్థాయికి చేజారిపోతే అప్పుడు తెలుసుకున్నా ఏమీ చేయలేము. కాబట్టి ఈ వయసులోనే మనలాంటి ఇన్స్టిట్యూషన్స్ దాని మీద చాలా శ్రద్ధ పెడుతున్నాయి. స్కూల్స్ లో కూడా దానికి సంబంధించి ఎంతో మోటివేషన్ కానీ అవేర్నెస్ కానీ అందరూ కూడా క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కాస్త శ్రద్ధ పెట్టి పిల్లల తాలూకా మనోవికాసానికి సంబంధించినటువంటి విషయాల్లో తల్లిదండ్రులు ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టండి. అలాగే దానితో పాటు పిల్లలకి మీరు ప్రత్యేకంగా ఒక టాలెంట్ ఏదైనా గుర్తిస్తే అది డాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా హాబీ కావచ్చు, అలవాటు కావచ్చు, అందులో బ్రహ్మాండంగా ఏదైనా రాణిస్తున్నారనంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా ప్రోత్సహించండి. అందరూ కూడా చదువులే చదువుకోవాలి, అందులోనే ఎగ్జామ్లో పాస్ అవి అందులోనే బ్రహ్మాండమైన మార్కులు రావాలని కాదు. మీరు ప్రధానమంత్రి మోదీ గారిని చూడండి, ప్రతిరోజు ఎవరు కలుస్తున్నారు? మన చెస్ ఛాంపియన్ ని నిన్న కలిశారు. అలాగే మనకి స్పోర్ట్స్ ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా స్పోర్ట్స్ లో మెడల్ సాధిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కలుస్తున్నారు. ఎందుకనంటే దేశానికి పేరు తెచ్చే క్రమంలో కేవలం చదువుల్లోనే కాదు, టాలెంట్ కూడా మిగతా దీంట్లో ఉంటే అందులో కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు. కానీ అది జరగాలనంటే చిన్నపిల్లల స్థాయి నుంచి ఒక గేమ్ ని కానీ ఒక హ్యాబిట్ ని కానీ అలవాటు చేసుకోవడానికి దానికి ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ గా ఉండాల్సింది తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కానీ ఆ స్టేజ్ లో వాళ్ళకి ప్రోత్సహించకపోతే వాళ్ళు భవిష్యత్తు తరాన్ని వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని వాళ్ళు వినియోగించుకోలేకపోవచ్చు. ఈ రోజు మనం నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టారు. ఎంతమంది గర్వపడ్డాం మన వైజాగ్ కుర్రాడు అని చెప్పి. కానీ ఆ వైజాగ్ కుర్రాడు అలా చేయాలనంటే వాళ్ళ నాన్న జాబ్ కూడా మానేసి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ కోసం ఆయనకి తీసుకొని వెళ్ళేవాడు. అంటే తల్లిదండ్రులు కూడా ఎంతో సాక్రిఫైస్ చేస్తేనే కానీ పిల్లలకి ఆ స్థాయి వరకు తీసుకొని వెళ్ళే అవకాశం వాళ్ళకి రాదు. నేను అందరినీ ఊరికే స్పోర్ట్స్ మెన్స్ గా తయారు చేయమని కాదు, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో ఆ ఇష్టం ఉంటుందో దయచేసి దాన్ని ఆపేయొద్దు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి. ఒకసారి ఆ అవకాశాన్ని చూపించుకోవడానికో వాళ్ళ ప్రతిభని వాళ్ళు చాటుకోవడానికో ఒక అవకాశం కల్పించడానికైనా తల్లిదండ్రులు కాస్త దాని మీద కూడా పిల్లల మీద కొంచెం ఫోకస్ కానీ మీరు అదనంగా పెట్టగలిగితే. ఎందుకనంటే ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఎగ్జామ్స్ వస్తే వెంటనే రిపోర్ట్ కార్డు చూసి 5 సబ్జెక్టుల్లో ఎలా మార్కులు వస్తున్నాయని ఒకటి చూస్తాం. దానితో పాటు మనం శ్రద్ధ పెట్టాల్సింది ఇంకేమైనా అలవాట్లు, అతనికి ఏమైనా మంచి అలవాట్లు కానీ లేకపోతే ఏదైనా హ్యాబిట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, దాన్ని కూడా మనం ఎలాగైనా ప్రోత్సహించగలమా, దీని మీద కూడా కొంచెం మీరందరూ కూడా కన్వెన్షనల్ గా ఆలోచించగలిగితే మన దగ్గర కూడా, లేకపోతే మేము స్పీచ్లు ఇచ్చుకోవడం అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటాను, మా దగ్గర కూడా భారతదేశ క్రికెట్ టీమ్ లో కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి ఉండాలని అంటే ఊరికే వెళ్ళి తీసుకెళ్లి టీమ్ లో పెట్టలేం కదా. ఆ స్థాయిలో ఆడాలి. ఆ స్థాయిలో ఆడాలంటే ప్రాక్టీస్ రోజు చేయాలి. ఎంతమంది తల్లిదండ్రులు రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేయాలంటే మనస్ఫూర్తిగా పంపించగలరు? ఇక్కడ ఒక 5 రోజులు వెళ్ళాడనంటే అక్కడ ఒక చెయ్యతే ఎత్తింది, అమ్మ శబాష్ అమ్మ నువ్వు ఎత్తావు. ఎవరైనా రోజు బయటకు వెళ్ళి క్రికెట్ ఆడాలంటే 5 రోజుల తర్వాత మనకి రోజు ఆడిస్తున్నాం ఏంటి చదవాలనుకుంటుందని మనకు మనమే మన దృష్టి మారిపోతుంది. కాబట్టి మనం కూడా పిల్లలకి అన్ని రకాలుగా డెవలప్మెంట్ కోసం మనం కూడా ఆలోచించుకుంటే ప్రపంచం స్కూల్తోనే ఆగిపోదు, ప్రపంచం చదువుతోనే ఆగిపోదు. ప్రపంచంలో అన్ని నేర్చుకోవాలి, అన్ని అలవాటై ఉండాలి, అన్ని రకాల ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేయాలి. దానికి తగ్గట్టుగా మన పిల్లలు తయారు చేస్తేనే రేపు ఆధునిక ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ముందుకు రాగలరు. ఈరోజు ప్రపంచం ఎవ్వరికి కూడా రేపు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది, ఒకరు వాయిస్ లో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఒకరి తాలూకా చిత్రంలో ఎక్కువ ఉంటున్నారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి ప్రపంచంలో అటువంటి వాటికి కూడా మన పిల్లలు రెడీగా ఉండాలి, తయారై ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, బ్రేవ్ గా ఉండాలంటే వాళ్ళకి మెంటల్ గా కూడా ఫిజికల్ గా కూడా ఫిట్ గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే స్కూల్స్ నుంచి కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ముందుకు నడిపించాలి.
ఆ రెవల్యూషన్, ఆ విప్లవం అనేది మన జిల్లాలో కూడా ఎక్కడో ఒక దగ్గర రావాలనే ఆలోచనతోనే కొన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టండి. ఎంత చక్కగా చేశారంటే గోదాదేవి విష్ణువు తాలూకా ఏదైతే ఆ స్టోరీ ఉందో ఎంత చక్కగా చూపించారు వాళ్ళందరూ కూడా. ఈ రోజు మనకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తాలూకా ఒక చిన్న ప్రోగ్రామ్ లా అనిపించవచ్చు, కానీ ఆ పిల్లలు ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు బలంగా చిత్రించబడిపోతాయి. ఇవన్నీ కూడా సన్నివేశాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు గౌరవం ఉంటుంది. చిన్నప్పుడే మనం చూసాం, చిన్నప్పుడే నేర్చుకున్నాం, దాని తాలూకా విశిష్టత ఏంటో మనం తెలుసుకున్నాం అనేది వాళ్ళకి చిన్న పిల్లల స్థాయి నుంచే దాని మీద ఒక గౌరవం అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. అందుకనే స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నారు. అప్పుడు నేను ఎంత కమిట్మెంట్ చూశానో నేను చదువుకుంటున్నప్పుడు అదే కమిట్మెంట్ తో ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నందుకు మొట్టమొదటగా గర్వపడే వ్యక్తిని నేనన్నది మళ్ళీ ఈ స్టేజ్ ద్వారా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నేను కేంద్ర మంత్రిని అవ్వచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఏదవ్వచ్చు, అది గేటు బయట వరకే. గేటు లోపలికి వచ్చిన తర్వాత నేను గాయత్రి స్కూల్ తాలూకా విద్యార్థిని. అందుకనే ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తే పెద్దల తాలూకా ఆశీస్సులు తీసుకొని వెళ్తాను. ఒక న్యూ ఇయర్కి వెళ్ళినప్పుడు, ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు ప్రప్రథమంగా చేసేది మనం దేవాలయంకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి, అయ్యా ఈ వచ్చే సంవత్సరంలో నాకు అంతా మంచి జరగాలని కోరుకుంటాం. నాకు దేవాలయం లాంటిది ఇది, విద్యాలయమైనా నాకు దేవాలయంతో సమానం. చిన్నప్పుడే నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ గడిపాను. ఎంతో మంది ద్వారా మంచి విషయాలు నేను తెలుసుకొని ఒక మంచి మార్గంలో నడిచే అవకాశం, ఒక పునాది నేను ఇక్కడ వేసుకున్నాను. కాబట్టి అలాంటి విద్యాలయానికి మళ్ళీ ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ పిల్లలకి ఏ రకంగా ఆశిస్తున్నారో అలాగే పూర్వ విద్యార్థిగా నాకు కూడా గాయత్రీ దేవి తాలూకుది, అలాగే స్వామినాయుడు గారి తాలూకు ఇన్స్టిట్యూషన్ తాలూకు ఆశీస్సులు నాకు కూడా ఎల్లప్పుడూ కూడా ఉండాలని, ఎన్నో కార్యక్రమాలు అనుకుంటున్నాను జిల్లా కోసం చేయాలని, అవన్నీ కూడా విజయవంతంగా చేసే శక్తి సామర్థ్యాలు ఈ ప్రాంతం నుంచి, స్కూల్ నుంచి నాకు అందించాలని ఈ వేదిక ద్వారా మీకు కూడా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులకు అందరికీ కూడా నా అభినందనలు. రేపు రాబోతున్నటువంటి నూతన సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, అలాగే సంక్రాంతి పండుగ కూడా అందరూ ఆనందంగా జరుపుకోవాలని, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నా తరఫున అలాగే శంకర్ గారి తరఫున ఇద్దరి తరఫున కూడా మీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.